అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చుడు పక్కన పెడితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారీ షాక్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి పోయిండు. మొన్న పరకాల నియోజకవర్గానికి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళా మీరు గెలిపించుకోవాలి, రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళా పోటీ చేస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించండి అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి చెప్పొచ్చిండు. అంటే ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఫైనల్ చేసిండు. రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల నుండి మళ్ళీ పోటీ చేస్తాడు, మళ్ళీ పోటీ చేస్తే మీరు గెలిపించుకోవాలి, మీ బాధ్యత అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించి వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడానికి రేవంత్ రెడ్డికి అర్హత ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ బాస్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం బాస్ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి పైన చాలామంది ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం, మీనాక్షి నటరాజన్ పైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పైన సోనియా గాంధీ, ఇట్లా చాలామంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, జాతీయ పార్టీ, ఏదో గల్లీ పార్టీ కాదు, అది ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు నడుస్తాయంటే నడవవు. రేవంత్ రెడ్డి ఏదో ఈయనని గెలిపియండి, ఆయనని గెలిపియండి, ఈయనను ఆశీర్వదించండి, ఈయనకు మళ్ళీ టికెట్ ఇస్తున్నా, ఈయన మళ్ళీ పోటీ చేస్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేసి ఏదో రేవంత్ రెడ్డి నేనే తోపు, నేనే పెద్ద మనిషిని అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండేమో, కానీ అది వర్కౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఈరోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేటటువంటి షాక్ ఇచ్చిండు. ఇప్పుడు అంతేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేదని చెప్పి రేవంత్ రెడ్డి పైన చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు హైకమాండ్ కూడా కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇప్పుడు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగానే ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే టికెట్ ఎట్లా డిసైడ్ చేస్తాడు, రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే టికెట్ ఏ విధంగా ఈయనే పోటీ చేస్తాడని చెప్పి ఫైనలైజ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే సిడబ్ల్యూసి మొత్తం ఫైనలైజ్ చేస్తారు. అంటే సెంట్రల్కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉంటారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కంప్లీట్గా డిసైడ్ చేస్తారు ఎవరికి టికెట్ ఇవ్వాలా, ఏం చేయాలా, ఏందనేది మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎవరు పోటీ చేస్తే గెలుస్తారు, ఎవరికి పోటీ చేయడానికి అర్హత ఉన్నది, ఇక్కడ పబ్లిక్ ఎవరిపైన పాజిటివ్ ఉన్నారు, సో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంటుంది. అంతేందుకండి డీసీసీ పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, లేకపోతే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి ఏందనేదే హైకమాండ్ డిసైడ్ చేస్తారు. చిన్న చిన్న పదవులకే హైకమాండ్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఏకంగా ఎమ్మెల్యే టికెట్లు హైకమాండ్ ఎందుకు డిసైడ్ చేయరు, మొత్తం హైకమాండ్ డిసైడ్ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఏంటంటే నేనే బాస్, నేను ఎట్లా చెప్తా అట్లా, నేను సీఎం, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పినట్టు వినాల్సిందే అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. మొన్న పరకాల నియోజకవర్గానికి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళీ ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి, మీ బిడ్డను గెలిపించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే అర్థమైంది, ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేసేసిండు, అనౌన్స్ చేసేసిండు ఎమ్మెల్యే టికెట్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అన్నాడో కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత మాట్లాడింది, మీ జాగిరి కాదు పరకాల, మీ నాయన లేకపోతే మీ తాత ఎవరు వచ్చినా కూడా నేనే గెలుస్తా, నేనే పోటీ చేస్తా, రేవూరు ప్రకాష్ రెడ్డి గెలవడు, ఇది నా టికెట్, నేనే టికెట్ తెప్పించుకుంటా, నేనే గెలుస్తా అని చెప్పి మాట్లాడింది. రేవంత్ రెడ్డి అవినీతి బయట పెడతా అని చెప్పింది. రేవంత్ రెడ్డిని కళ్ళు నెత్తికెక్కినాయా అని చెప్పి కొండా సురేఖ బిడ్డ బలంగా మాట్లాడే కార్యక్రమం చేసింది. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డకు సపోర్టివ్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడేమో అని అనిపిస్తున్నది. మరి కొండా సురేఖ బిడ్డ అట్లా మాట్లాడడానికి కొండా సురేఖ వెనకాల హైకమాండ్ ఏమన్నా ఉన్నారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఇంకా ఎవరైనా శక్తులు ఉన్నారా? ఇంత బలంగా ఎట్లా మాట్లాడింది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని కొండా సురేఖ బిడ్డ అంత కీలకమైనటువంటి విమర్శలు ఎట్లా చేసింది అనేది క్వశ్చన్ మార్క్. ఒక వీడియో నేను వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ ఈ వీడియో మీరు వినండి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంప్లాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిరు, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండు అని చెప్పి ఒక పదవి ఇచ్చారు అంతే తప్ప తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఓనరు, రేవంత్ రెడ్డి అన్ని నిర్ణయాలు తీసుకోవాలి, రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయాలి, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, రేవంత్ రెడ్డి ఏది చేసినా నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చెప్తారు? ఒక ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు.
సర్వే చేపిస్తారు, సర్వే టీమ్స్ ఉంటాయి. ఇంకో ఒక్క నియోజకవర్గం నుండి 3 పోటీ చేయడానికి రెడీగా ఉంటాయి. ఈ 3లో ఎవరు గెలుస్తారు, ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఎవరికి పోటీ చేసే దమ్ముంది, అర్హత ఉంది, ఎవరు బలంగా అట్లీస్ట్ వేరే పార్టీ కన్నా టైట్ ఫైట్ ఎవరు ఇవ్వగలుగుతారు అనేది హైకమాండ్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే టికెట్ డిసైడ్ చేస్తారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇయ్యి, రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిపిరి అంటే అట్లా ఉండదు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లనే వినాలా. రేవంత్ రెడ్డి నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఇది నా ఇంటి పార్టీ, ఇది నా గల్లీ పార్టీ అంటే కుదరదు. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఏం మాట్లాడింటే ఒక్కసారి వీడియో వింటే మీ మొత్తం కథ అర్థమైపోతుంది. ఒకసారి వినండి. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. విన్నారు కదా. ఇప్పుడు రేవంత్ అన్నకు అర్థం కావాలి కథ. రేవంత్ అన్న ఏమో నేను సీఎం, నేను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, నేను ఎమ్మెల్యే సీట్ ఇచ్చుకుంటా, నేను టికెట్ అనౌన్స్ చేస్తా, రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు అవుతుందా? పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఏం చెప్పిండు, ఎవరు ప్రకటించినా అది చెల్లదు. ఎమ్మెల్యే టికెట్ ఎవరు అప్లై చేసుకున్నా హైకమాండ్ డిసైడ్ చేస్తారు, సెంట్రల్ ఎలక్షన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యే టికెట్ అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తారు, సిడబ్ల్యూసి ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తే కుదరదు అని చెప్పి ఈ సొంతంగా ప్రకటించుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత కూడా నేనే ఎమ్మెల్యే, నాకే టికెట్ వస్తుందని చెప్పి ఆమె కూడా ప్రకటించుకుంటుంది. అట్లా ప్రకటించుకోవడం కూడా కరెక్ట్ కాదనేటటువంటి మాట చెప్పిండు. రేవంత్ రెడ్డిని కూడా ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఫెయిల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి దాంట్లో గీనకే మంత్రి పదవి, గీనకే అది, గీనకే ఇది, గింతే ఇక రేవంత్ అన్న నేను సీఎం కదా, ఏం చేసినా నడుస్తుంది అంటే కుదరదు కదా. అట్లా నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు. కాంగ్రెస్లో ఏదైనా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేయాలని కూడా హైకమాండ్ తీసేస్తారు. కాంగ్రెస్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్. కాంగ్రెస్లో ఏదైనా పని జరగదా అంటే ఆశ్చర్యం, ఏదైనా జరుగుతుందా అంటే ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న తీసేసి వేరే వాళ్ళకి పిసిసి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో ఎవ్రీథింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పోయింది 25 రోజుల పాటు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుండి హైదరాబాద్కి వచ్చేదాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో వేరేటోళ్ళు కూర్చున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గట్లుంటుంది కాంగ్రెస్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెటు, పొంగులేటికి టికెటు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెటు, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేకు టికెటు అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసుకుంటే అది ఫెయిల్. ఇప్పుడు రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలా, ఎవరు పోటీ చేయాలా, ఎవరికి ఏం చేయాలనేది హైకమాండే డిసైడ్ చేస్తారు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ రెడ్డి లేఖ రాస్తాడు. దాంట్లో కొన్ని పేర్లు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పేర్లను పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి పేర్లను యాక్సెప్ట్ చేశారు. నాట్ ఓన్లీ ఇవి, రేవంత్ రెడ్డి చాలా పదవులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకి ఇచ్చుకుందామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. హైకమాండ్కు రేవంత్ రెడ్డి పేర్లు కూడా పంపించిండు, మంత్రి పదవులకు సంబంధించిన పేర్లు పంపించిండు లిస్టులో. ఇట్లా రకరకాల పేర్లు పంపిస్తే హైకమాండ్ వద్దని చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నాకు అనుకూలంగా ఉండాలి కొంతమంది, లేకపోతే మంత్రులు నాకు సపోర్ట్ చేస్తలేరు, మంత్రులు నా పైన కోపంగా ఉన్నారు, అట్లీస్ట్ బీఆర్ఎస్లో బీజేపీలో నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నా నుండి వాళ్ళ కౌంటర్ చేయడానికి 2-3 కావాలంటే అప్పుడు హైకమాండ్ సరే నీ ఇష్టం ఒక 2-3 పెట్టుకో అంటే అప్పుడు క్యాబినెట్ హోదా కల్పించుకున్నాడు. అద్దంకి దయాకర్కు, ఆ తర్వాత బల్మూరి వెంకట క్యాబినెట్ హోదా ఇచ్చిండు, ఇంక 2-3 విప్ పదవులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా. అట్లా రేవంత్ రెడ్డి ఇచ్చుకున్నాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డికి అందరూ పాజిటివ్ ఉన్నారా అంటే లేరు. రేవంత్ రెడ్డికి చాలామంది నెగిటివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అనేదే కారణం. అంతే తప్ప రేవంత్ రెడ్డి నేనే టికెట్లు ప్రకటించుకుంటా, నేను రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేస్తా, నేనే ఫైనల్ చేస్తా అంటే కాదు. రేవంత్ రెడ్డి ఫైనల్ చేయడానికో రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి పార్టీ ఏం కాదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు టికెట్ ఇచ్చుకోవచ్చు అంటే రేవంత్ రెడ్డి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే, రేవంత్ రెడ్డి పార్టీ పెట్టుకుంటేనో లేకపోతే రేవంత్ రెడ్డి కొత్త పార్టీ అప్పుడు బీఫామ్లు ఇచ్చుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో నేనే బీఫామ్లు ఇస్తా, నేనే టికెట్లు ఇస్తా అంటే కుదరదు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ టికెట్లు ఇచ్చుకోవచ్చు, బీజేపీలో కూడా మేము టికెట్లు ఇస్తామంటే కుదరదు, హైకమాండ్ డిసైడ్ చేయాలి.
సో ఈ జాతీయ పార్టీలు కాబట్టి హైకమాండ్ డిసైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు గల్లీ పార్టీలు ఉంటాయి, ఢిల్లీ పార్టీలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ పార్టీలు గల్లీ పార్టీలు గల్లీలు చేసుకోవచ్చు, ఢిల్లీ పార్టీలు ఢిల్లీ లెవెల్లో ఉంటుంది కథ అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు 75-76 సార్లు ఢిల్లీ పోయింది. ఎందుకు పోయిండు? హైకమాండ్ ఢిల్లీలో ఉన్నారు, ఏ పని చేయాలన్నా హైకమాండ్కి చెప్పే చేయాలా, హైకమాండ్ చెప్తేనే చేయాలా, అందుకు పోయిండు. మరి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో హైకమాండే ఫైనల్ నేను కాదని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు అనుకోలే కావచ్చు? ఏం లేదు, ఇక నేనే అంతా అని చెప్పి అనుకొని ఉండొచ్చు. నేను చెప్తే ఎంత చెప్తా అంతా, నేనే ఇక పెద్ద మనిషిని, నాకు పెంచిన వాళ్ళు లేరు అని అనుకున్నాడేమో రేవంత్ అన్న. ఇప్పుడు ఆఖరికి ఏమైంది? పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న లేదు ఆ టికెట్ చెల్లదు, ఆయన మాట్లాడే మాటలు చెల్లవు, హైకమాండ్ డిసైడ్ చేయాలా, రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఛాన్స్ లేదు అని చెప్పేసిండు. సో ఇది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.